ఒంగోలు ఆర్యవైశ్య మహాసభ భవనంలో భారత గణతంత్ర 75వ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి జయకృష్ణరావు, ట్రెజరర్ రంగనాథ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈసీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు మరియు టి సురేష్ తదితరులు శ్రీ వాసవి అమ్మవారి విగ్రహానికి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. లాగండి ఏందది అల్లూరు ప్రభాకర్ ఈరోజు రిపబ్లిక్ డే 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మన ఆర్య వైశ్య భవన్లో ముఖ్యంగా మన అందరి సమక్షంలో మన వాసవి అమ్మవారికి మరియు పొట్టి శ్రీరాములు గారికి, గాంధీ మహాత్మునికి అందరికీ పూలమాలలు ఆవిష్కరించి మనం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన ఆధ్వర్యంలో మన అందరం జయప్రదం చేసుకున్నందుకు అందరికీ శుభాభివందనలు. ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య భవన్లో 75వ సంవత్సరం రిపబ్లిక్ డే కార్యక్రమాలు జరిగినాయి. వాసవి వారికి పూలమాల వేసి ఒక జ్యోతిని వెలిగించి మరియు పొట్టి శ్రీరాములు గారికి, గాంధీ గారికి దండలేసి ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ట్రెజరర్ రంగనాయకులు గారు మరియు ఈ యొక్క కార్యక్రమంలో మన సోదరులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మన అందరూ స్వతంత్ర పోరాటంలో మన గాంధీ గారు అనేక మంది త్యాగ ఫలమే ఈ యొక్క మనకి స్వతంత్రం రావడం జరిగింది. గాంధీ గారు చనిపోయినా సరే బతుకున్నట్టు లెక్కే. ప్రతి కరెన్సీలో గాంధీ గారు ఉంటారు. గాంధీ గారి యొక్క ప్రతిఫలమే ఈ యొక్క సత్యాగ్రహ విగ్రహంలో చేసి ఈ యొక్క త్యాగ ఫలమే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర మన ఇండియాకి ఈ యొక్క మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రిపబ్లిక్ డే అనే కుల మతాలకు అతీతంగా అందరూ చేసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య భవన్లో ఈ యొక్క రంగనాయకులు గారి ఆధ్వర్యంలో మరియు కృష్ణారావు గారు ఏదో పనుని రాలేకపోయారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఫ్లాగ్ ఎగరేసి గాంధీ గారికి మరియు పొట్టి శ్రీరాములు గారికి దండలేసి ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఈ యొక్క ఆర్యవైశ్య భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మన రంగనాయకులు శ్రీనివాసరావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈసీ మెంబర్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు